హాయగా చల్లగా. లలిత యశస్వి. ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువుండినాడు, ముత్తుల సీతతో ఈడని మురిపాలాడినాడు. ఇది సీతమ్మ తల్లి ఆరేసుకున్న నార చీరే, ఇది రాముడు కట్టుకొనగ పులకించిన పంచే. ఏడేడు లోకాలను ఏలిడి పాదాలివే, మాయల బంగారు లేడి మాయని కురుతులివే. పచ్చగా ఐదోతనమే 10 కాలాలుండగా, సీతమ్మ వాడిన పసుపు కుంకుమరాళివే. దాటొద్దని లక్ష్మణుడు గీతను గీసిన చోటిదే, అమ్మను రావణుడెత్తుకుపోయిన ఆనవాళ్ళివే. ఇది ఆ రాముడు నడయాడిన పుణ్యభూమి, మరి నా రాముని కీడ నిలువ నీడలేదిదేమి, నిలువ నీడలేదిదేమి. జడ్జెస్ ఓవర్ టు యూ. యశస్వి, నమస్తే సార్. చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఇది అనుకోకుండా నీ ముందర కంటెస్టెంట్ గీతాంజలి రామకథని వినిపించమని శబరిని అడిగితే ఆ శబరిలాగా నువ్వు వచ్చి రామకథని చక్కగా వినిపించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నాకు గురువుగారు మహాదేవన్ గారికి ఆయన షహనరాగాన్ని స్వరపరిచే విధానంలో ఆయన అందివేసిన చెయ్యి ఆయనకు ప్రత్యేకమైన స్టైల్ ఉంది. వీరాభిమన్య సినిమాలో చూచి వలచి ఆ పాట విన్నావా? చెంతకు పిల్లచి సొగసులు లాలన చేసి అన్న ఆ పాటలో షహనరాగాన్ని అంతవరకు కూడా ఒక విషాదభరితమైన గీతాలు స్వరపరచడానికి వాడుకునేవాళ్ళు అందరూ మహానుభావులందరూ. ఫస్ట్ టైం మహాదేవన్ గారు దాన్ని ఒక రొమాంటిక్ దాంట్లో ఉన్న షేడ్ని వినిపించారు. దీంట్లో మళ్ళీ ఒక మృదువైనటువంటి ఒక లాలిత్య భావంతో స్టార్టింగ్ ఏంటి దీన్ని పాడింది? ఇదిగిదిగో నా రాముడు, నా రాముడు. మళ్ళీ భక్తి రసం ఉంటుంది. అది షహనరాగం యొక్క గొప్పతనం. అది దాన్ని బాగా ప్రజెంట్ చేసిన వాళ్ళలో అగ్రగణ్యులు మహాదేవన్ గారు. సో ఆయన అడుగుజాడల్లో ఆయన ఆరాధిస్తూ నేను స్వరపరిచిన పాట. చక్కగా పాడావు, నీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. ఈ పాట ఒరిజినల్గా పాడిన సునీత ఏముంటుందో చూద్దాం. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ పాట స్వరరచన చేసిన సంగీత దర్శకుల ఆమోదం తరువాత దానికి మించిన కాంప్లిమెంట్ లేదు, దానికి మించిన సర్టిఫికెట్ లేదు. కాబట్టి నేను పాడినప్పుడు ఎలా అయితే సార్ బాగుంది అని మెచ్చుకున్నారో, నువ్వు పాడినా అలాగే మెచ్చుకోవటం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. చాలా బాగా పాడావమ్మా, థ్యాంక్ యూ. బాగా పాడావు. కానీ కొంచెం కుదురుండొచ్చు. గమకాలు స్పెషల్లీ నువ్వు గమకాలు పలికేటప్పుడు ఏమైపోతుందంటే అందులో కూడా దాన్ని కూడా అందంగా ప్రజెంట్ చేయాలి. మనకి సంగీతం వచ్చు, గమకాలు మన గొంతులో చాలా బాగా పలుకుతాయి అని అలా ప్రయత్నం చేయడం వేరు, అవి ఆటోమేటిక్గా ఆ భావంలో నుంచి వచ్చే గమకాలు వేరు. దానికి స్పష్టమైన తేడా ఉంది. ఓకే, అది గమనించుకుంటూ
నువ్వు ఈసారి ప్రాక్టీస్ చేసేటప్పుడు అది ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకో. ఓకే మ్యామ్. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ మ్యామ్. యశస్వి, నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. పాట స్వరాలు సమకూర్చిన కీరవాణి గారి ముందు, పాట పాడిన సునీత గారి ముందు పాడే అవకాశం నీకు రావడం చాలా ఆనందం కలిగించింది. బాగా పాడావు కూడా. థ్యాంక్ యూ సార్. పాటకి 3 లక్షణాలు ఉండాలి. ఏ పాటైనా సరే 3 లక్షణాలు ఏంటంటే అందమైన ఆకర్షణీయమైన ఎత్తుగడ, అర్థవంతమైన కొనసాగింపు, అత్యద్భుతమైన ముగింపు. ఈ 3 లక్షణాలు పాటకు ఉండాలి. ఆ 3 లక్షణాలు ఉన్న పాట ఇది. ఎలా అంటే ఇదిగిదిగో నా రాముడు ఇక్కడనే ఉన్నాడు, ముద్దుల సీతతో ఇక్కడనే మురిపాలాడాడు అనేది ఒక అందమైన ఆకర్షణీయమైన ఎత్తుగడ. అక్కడి నుండి 7 లోకాలు 7 పాదాలు ఇవే, తర్వాత మాయల బంగారులేడి మాయని గుర్తులు ఇవే, పచ్చగా అయోతనం ఉండగా సీతమ్మ వాడిన పసుపు కుంకుమ రాళ్ళివే అంటూ ఒక అర్థవంతమైన కొనసాగింపు చేసి చివరికి అత్యద్భుతమైన ముగింపు ఏంటంటే అమ్మను రావణుడు ఎత్తుకుపోయిన ఆనవాళ్ళు ఇవి, ఇవన్నీ ఇక్కడే రాముడి ఆనవాళ్ళన్నీ కనబడుతున్నాయి. మరి ఇక్కడే రాముడు గారు నడియాడిన ఇదే కదా చోటు, ఆయనకి గుడి ఏది, ఆయనకు నిలువ నీడనేది అనేది అత్యద్భుతమైన ముగింపు ఈ పాటకి. ఆ 3 లక్షణాలను మూర్తిభవించుకున్న పాట అద్భుతంగా ఆలపించావు. నువ్వు మనస్ఫూర్తిగా నీకు అభినందన. థ్యాంక్ యూ సార్.